హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 16. ఒక ఆవిష్కరణం జరగాలంటే ముందుగా ఆలోచన మీ అంతరంగం నుండి మొదలు కావాలి. ఒక వస్తువును మీరు కోరుకున్న మరుక్షణం మీరు దానికి అర్హులైనప్పుడే అలాంటి ఆలోచనలు రావడం మొదలవుతుంది. ఆలోచన వచ్చినప్పుడే మీరు దానిని పొందినట్లే. అది డబ్బు, సంపద, ఐశ్వర్యం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ ఆలోచనను అక్కడితో ఆపేయకండి. అది కోట్ల రూపాయలైనా లేదా అతి ఖరీదైన వస్తువులైనా పొందే హక్కు మీకుంది అనే విషయాన్ని మరవకండి. మీది కానిది మీకు ఆలోచన రాదు. అది పొందే హక్కు మీకే ఉంది. ఆలోచన వచ్చిన మరో క్షణం దానికి నేను అర్హుని కాదేమో అనే భయంతో అక్కడికి ఆగిపోతున్నారు. ఆలోచన అనే ముక్కున పదే పదే ఊహలతో పెంచి పోషించండి. దానిపైనే దృష్టి పెట్టండి. దానికి సంపాదించిన దారులన్నీ విశ్వం మీకోసం సిద్ధం చేస్తుంది. మీరు ఏదైనా కోరుకోవచ్చు, ఏదైనా పొందవచ్చు. మీ అంతరంగంలో ఉద్భవించిన ప్రతి కోరిక మీరు ఛేదించుకోవచ్చు. మీ సుప్తచేతన మనస్సు గొప్ప మాంత్రికుడు లాంటిది. అది సృష్టించిన ప్రతిదీ అద్భుతంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. వీలైనంత మీ అంతరంగంలోని డబ్బు, సంపదని సృష్టించుకోండి. మీరు ఎంత ఎక్కువ మొత్తంలో ఊహిస్తే అంతంగా నిరంతరంగా ప్రక్రియలుగా పొందుతూనే ఉండవచ్చు. మీరు ఏదైనా కోరిక కోరండి. మీకు ఒక బిల్డింగ్ చూడగానే బిల్డింగ్ పైన కోరిక పెరుగుతుంది. ఆ కోరికను మీరు చంపుకోకండి. ఆ కోరికను పదే 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 ఊహించండి. ఆ బిల్డింగ్ నేను ఎలా సంపాదించాను, నేను ఏం చేస్తే వస్తుంది అనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎప్పుడైతే దాని మీద మీరు ఫోకస్ చేస్తారో, ఎప్పుడైతే మీరు దానిని పదే పదే ఇమాజినేషన్ చేసుకుంటారో, విశ్వం మీకు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. నీకు డబ్బులు లేకపోయినా సరే ఎలా వస్తుందనేది మీరు ఆలోచించకండి. కేవలం మీకు ఇల్లు ఇష్టమైతే ఆ ఇల్లును మాత్రమే ఇష్టపడండి. డబ్బు ఏదో ఒక రంగంగా వస్తుంది. నీ మీరు చాలామందికి డౌటులు వస్తే ఉంటాయి. అది ఎలా వస్తుంది, డబ్బులు లేవు కదా, ఎవరిస్తారు అని. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు ఒక ఆశ, దాని మీద కోరిక ఉంటే ఆ కోరికని మాత్రమే మీరు పెంచుకోండి. ఏదో ఒక రూపంలో గిఫ్ట్ రూపంలో కావచ్చు, లేదా ఆ టైంకి ఎవరో ఒకరు నీకు డబ్బు సాయం చేయవచ్చు. ఇలాంటివి జరుగుతాయి. ఇది కేవలము వింటే కాదు, మీరు నమ్మాలి. నమ్మినప్పుడే అవన్నీ జరుగుతాయి. నమ్మకం లేనిది ఏది చేయలేరు, అలాగే జరగదు కూడా. అర్థమైంది అనుకుంటా. మీరు పూర్తిగా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.